అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు లక్ష్మణ రేఖ. రచన డి కామేశ్వరి గారు. 2013లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. చెంప చెళ్ళుమంది కార్తీకది. కొట్టావా, కొడతావా నన్ను అన్నట్టు మింగేసేటట్టు చూసింది కార్తీక. నీకెన్నేళ్ళు, ఏం చదివావు, ఏం ఉద్యోగం చేస్తున్నావు? సావిత్రి అరిచింది. కార్తీక కళ్ళు పెద్దవి చేసి, తెలియక అడుగుతున్నావా అన్నట్టు కోపంగా చూసింది. 25 దాటాయి. అమెరికాలో ఎంఎస్సీ చేసి వచ్చావు. పెద్ద కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నావు. అయినా ప్రపంచ జ్ఞానం లేదు. చిలక్కి చెప్పినట్టు చెప్పాను, అడ్డమైన వాడితో తిరగొద్దని. మేం చూసిన వాడు నచ్చకపోతే నీకు నచ్చిన వాడిని వెతుక్కుని చూసుకో అన్నది చెప్పాను. స్నేహం అంటూ ప్రతి వాడితో క్లబ్బులు, పబ్బులు, డిన్నర్లు, షికార్లు తిరిగితే రోజుకో మగాడితో తిరిగే ఆడదాన్ని మగాడెవ్వరూ నమ్మడు. తను నీతో తిరుగుతాడే కానీ పెళ్లికి పనికిరావు అని అనుకుంటాడు అని చెప్పాను. విన్నావా? పర్యవసానం తెలిసిందిగా. పిచ్చి డ్రెస్ లేసుకుని బాయ్ ఫ్రెండ్స్తో మోటార్ సైకిళ్ళ మీద తిరగడం ఫ్యాషన్ అనుకున్నావు. ఇప్పుడొచ్చి ఏం చెయ్యను అని నన్ను అడగడం ఏంటి? సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఐపాడ్ల మధ్య అనుక్షణం గడిపేదానివి. సెల్ ఫోన్ ఉపయోగాలు, దురుపయోగాలు తెలియవా? సరదాగా కౌగులించుకున్నట్టు మొహాలు దగ్గర చేర్చుకుని భుజాల చుట్టూ చేతులేసుకొని సెల్ ఫోన్లో సరదాగా ఫోటోలు చూసుకొని మురిసిపోయిన ఆ ఫోటోలే నీ మెడలో పాముల్లా చుట్టుకొని నిన్ను కాటేయడానికి వాడుకునే ఆయుధాలని తెలిసిందిగా. ఇప్పుడు ఏం చేయను నన్ను అడిగితే? యూ స్టూపిడ్ ఈడియట్. మదర్ ఏం చెప్తుంది? నా లైఫ్ నా ఇష్టం, నాకు తెలుసు అన్నావుగా. నీ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకో. ఆవేశంలో ఆగకుండా ఆయాసం వచ్చే వరకు దులిపి పారేసింది సావిత్రి. చాచా, ఈ ఆడపిల్లకి ఎన్ని యుగాలైనా బుద్ధి రాదు. కాలేజీల్లో చదవడం, డిగ్రీల కోసం తప్ప ప్రపంచ జ్ఞానం కొంచెం కూడా రాదు. పుస్తకాలు, ఇంటర్నెట్లు, టీవీలు, సినిమాలు అన్నీ చూస్తారు. ఏం నేర్చుకుంటారు? ఆవేశంలో ఆమె మాటలు తడబడ్డాయి. కార్తీక తల్లి వంక చొరచొరా చూస్తూ మొహం మాడుచుకొని లోపలికి వెళ్ళిపోయింది. ఏదో ఇన్నాళ్లకి దానికి నచ్చినవాడు దొరికాడు, పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. మంచి చదువు, ఉద్యోగం, కుటుంబం అన్నీ బాగున్నాయి. కులాలు వేరైనా సర్దుకున్నారు. పెళ్ళి ఇంకో 15 రోజులు ఉన్నాడుగా. ఈ ఉపద్రవం వచ్చి పడిందేంటి? కూతురు గతంతో ఆడుకోవడానికి సిద్ధపడిన వాడిని ఏం చేయాలి? ఈ అమ్మాయి లేనప్పుడు బుద్ధి తెచ్చుకుంటాడు. ఆ వయసు అలాంటిది, ఆ ఆకర్షణ అలాంటిదా? అందులోంచి తప్పించుకోలేని బలహీనతతో తప్పటడుగులు వేసి ఊబిలో దిగబడిపోతారా? అందరమ్మాయిలా కాకపోయినా తెలివి తక్కువగా కొందరు అహంకారంతో కార్తీక లాంటి అమ్మాయిలు తమ అందం, డబ్బు చూసి మగపిల్లల్ని ఆకర్షించాలని, తమ వంట తిరిగేటట్టు చేసుకోవాలని ఒళ్ళుపై తెలియకుండా ప్రవర్తించి ఉచ్చులో పడి జీవితాలని నాశనం చేసుకుంటారు. కూతురునైతే కసిరేసింది కానీ మనసులో భయాన్ని తీసివేయలేకపోయింది సావిత్రి. దిక్కు తోచని దానిలాగా కూర్చుండిపోయింది. ఏమిటి, మళ్ళీ తల్లి కూతుళ్ళు దెబ్బలాడుకున్నారా? మాటల తూటాలు విసురుకున్నారా? డైనింగ్ టేబుల్ దగ్గర గంభీర వాతావరణం చూసి ఆ సీన్లకి తెరపడింది అని అనుకున్నాడు. మళ్ళీ ఏం గొడవ వచ్చింది? తేలిగ్గా నవ్వి అన్నాడు అశోక్. కూతురు పెళ్లి కుదిరాక ఇంట్లో ప్రశాంతత ఏర్పడింది. తల్లి కూతుళ్ల పోట్లాట, అరుచుకోవడాలు, వాద ప్రతివాదాలు తగ్గాయి. మళ్ళీ ఈరోజు ఏమొచ్చిందో ఇద్దరు మొహాలు మార్చుకు కూర్చున్నారు. అర్థం కాలేదు అశోక్కి. ఇద్దరూ జవాబు ఇవ్వలేదు. ఏమిటి, ఎనీథింగ్ సీరియస్? కొంపదీసి 2 నెలలు తిరిగేసరికి గౌతమ్ అనుకున్నట్టు లేడు, నేను చేసుకోను అని కూతురు గాని అనలేదు కదా? సావిత్రి, ఏం జరిగింది? అసహనం ధ్వనించింది ఆ స్వరంలో. మీ ముద్దుల కూతురిని అడగండి, నన్ను అడగడం ఎందుకు? కార్తీ, ఏమైందిరా నాన్న? లాలనగా అడిగాడు. అదిగో ఆ ముద్దే దాన్ని అలా తయారు చేసింది, కయ్యమంది సావిత్రి. కార్తీక చేతులు అన్నం పళ్ళెం విసిరిగొట్టి విసవిసా వెళ్ళిపోయింది లోపలికి. ఏం జరిగిందో చెప్తావా? అసహనంగా అడిగాడు. ఆ దినేష్ అనే అబ్బాయి ఇదివరకు చాలా క్లోజ్గా తిరిగారు కదా, పెళ్లి చేసుకుంటానని అనుకున్నారు, మళ్ళీ చేసుకోమని అదే అంది కదా, వాడే ఇప్పుడు దీన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడట. నాతో తిరిగావు, ఎంజాయ్ చేశాం, ఇప్పుడు ఇంకెవరినో ఎలా చేసుకుంటావో చూస్తా అని బెదిరించి
సెల్ ఫోన్లో మన ఇంటిమేట్ ఫోటోలు నీ కాబోయే మొగుడికి చూపిస్తాను అని అంటున్నట్ట. ఎందుకలాగా? ఇద్దరు వాళ్ళంతట వాళ్లే వద్దనుకున్నారుగా. తెల్లబడ్డ మొహంతో అడిగాడు అశోక్. ఇద్దరూ వద్దనుకోలేదు, ఇది వద్దనుకుంది. పెళ్లిగాక ముందే అథారిటీ చలాయించి వాళ్లతో ఎందుకు మాట్లాడావు, వీళ్లతో ఎందుకు మాట్లాడావు అంటూ అదుపులో పెట్టాలని చూస్తే ఈవిడ సహిస్తుందా? నీకు నాకు పడదు అంటూ చెప్పేసింది. ఎన్నాళ్ళు ఊరుకున్నాడు. ఇప్పుడు పెళ్ళి అనగానే వాడిలో అహం తలెత్తింది. తన అసలు రూపం చూపాడు. మై గాడ్, ఇప్పుడు ఏం చేయాలి? పెళ్లి శుభలేఖలు కూడా వెళ్ళిపోయాయి. గౌతమ్కి తెలిస్తే? ఇందాకటి నుంచి ఆలోచిస్తున్నాను ఈ సమస్యకి పరిష్కారం. వాడు చెప్పేలోగా దాన్నే గౌతమ్తో జరిగింది చెప్పేయమంటే నేను అదే అనుకుంటున్నాను. వాడు చెప్పాక సంజాషి చెప్పుకునే కంటే నిజాయితీగా జరిగింది చెప్తే గౌతమ్ ఎలా రియాక్ట్ అయినా ఇదే నయం. పెళ్ళయ్యాక గౌతమ్కి చెప్తాడేమో అని టెన్షన్తో బ్రతికే కంటే ముందే చెప్పేస్తే ఫలితం ఎలా ఉన్నా ఎదుర్కొందాం. ఈ విషయం మీరే దానికి చెప్పండి, నేను చెప్తే వినదు. సావిత్రి భర్తకి సలహా ఇచ్చింది. హరిత, ఐ యామ్ ఇన్ ట్రబుల్. నేను సలహా కావాలే. ఏమిటి? ఏమైంది? గొంతులో ఆదుర్ద. ఆ రాస్కెల్ దినేష్ లేడు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఎందుకు? ఏమని? మీరిద్దరు విడిపోయి 4 నెలలైంది. నీవు గౌతమ్ని చేసుకుంటున్నావు, ఇప్పుడేమిటి ప్రాబ్లం? ఏం లేదు, వాణ్ణి కాదని గౌతమ్ని చేసుకుంటున్నానని కుళ్ళు. ఎన్నాళ్ళు ఊడుకున్నాడు. పెళ్ళవనగానే అసలు కలర్స్ బయట పెట్టాడు. సెల్ ఫోన్లో ఫోటోలు ఉన్నాయి వాడి దగ్గర. అసలు నిన్ననాలి, ఆ దినేష్ గాడు ఒక రోమియో. అలాంటి వాడిని నమ్మావు. వాడితో క్లోజ్గా ఉండవద్దని ఎంత చెప్పాను? ప్లీజ్ నువ్వు తిట్టకే. వాడి మాటలకి బోర్లా పడ్డాను. కింద కాదు, వాడి ఒళ్ళో. అదే నేను చేసిన తప్పు. మీ పేరెంట్స్కి చెప్పావా? చెప్పడం మంచిది. హరిత సలహా ఇచ్చింది. చెప్పాను. చెంప పగలగొట్టింది అమ్మ. చిన్నపిల్లలా అంది. నిజం అంటే ఆవిడకి ఎంత కోపం వచ్చిందో అర్థమవుతోంది. మీ డాడీ ఏమన్నారు? అమ్మా నాన్న ఇద్దరూ మాట్లాడుకుని దినేష్కి చెప్పి ఫోటోలు చూపించక ముందే నన్నే చెప్పేయమంటున్నారు. లేకపోతే పెళ్ళైనా ఎప్పుడు చెప్పేస్తాడోనని అనుక్షణం వాడికి భయపడుతూ టెన్షన్తో బ్రతకాల్సి వస్తుంది. నీవే చెప్తే నీ నిజాయితీని గౌతమ్ హర్షించవచ్చు. చెప్పాక అతని ఏ నిర్ణయానికైనా తలవగ్గడం మంచిది అని అంటారు. నీ అభిప్రాయం చెప్పు. గౌతమ్తో చెప్పడం సరే, ఆ రాస్కెల్ని అంత ఈజీగా వదిలేయడమేనా? ఆడపిల్లలతో ఎంజాయ్ చేసి తర్వాత బ్లాక్మెయిల్ చేసేవాడిని ఊరికే వదిలేయడమా? హరిత సాలోచనగా అంది. నీవు నాకేదైనా సలహా చెప్పవే తల్లి. ఐ డోంట్ వాంట్ టు లూజ్ గౌతమ్. సరే, ఈరోజు ఆదివారమేగా, మా ఇంటికి రా, ఇద్దరం ఆలోచిద్దాం. ఊరికే టెన్షన్ పడకు. దినేష్, ఎందుకలా ఎస్ఎంఎస్లు పంపిస్తున్నావు? నీకేం కావాలి? నీవే కావాలి కొంటగా అన్నాడు దినేష్. షటప్. మనిద్దరం గుడ్ బై చెప్పుకొని 5 నెలలైంది. ఇప్పుడు మళ్ళీ నా వెంట ఎందుకు పడ్డావు? కోపంగా అరిచింది. దూరం అయ్యాక నీ మీద ప్రేమ ఎక్కువైంది డార్లింగ్. నిన్ను వదులుకోలేను అని అనిపిస్తోంది. చూడు, నీ పిచ్చి వేషాలు నా దగ్గర కాదు. నీవేమిటో నాకు బాగా తెలుసు. ఈ బ్లాక్మెయిలింగ్లు అవి ఆపు. నీకేం కావాలో చెప్పు. నేను దీనికి భయపడేదాన్ని కానని నీకు కూడా తెలుసు. అలాగా? సరే, నాకేం కావాలి? నీవే కావాలి. అప్పుడు పెళ్ళయ్యాక అంటూ ఊరించి దూరం పెట్టావు. పెళ్ళవుతుందిగా ఇప్పుడు. విలాసంగా నవ్వాడు. ఛ, నోర్మి. పెళ్ళవుతుంది నాకు. ఇప్పుడు ఇలాంటి వెధవేషాలా? అరిచింది. ఏయ్, నీ పొగరు మాటలు ఆపు. నీకు 2 ఛాన్సులున్నాయి. ఒకటి, నా కోరిక తీర్చు. లేదంటే ఆ ఫోటోలు ఎవరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. వికటంగా నవ్వి అన్నాడు. చూడు, నేను ముందు నీతో ఒకసారి మాట్లాడాలి. ఇంటికి రా. ఇళ్ళకి రాను. ఏదైనా హోటల్కి అయితే రెడీ. నేను హోటల్కి రాను. చూడు, హరిత ఆఫీస్కి వెళ్ళాక దాని అపార్ట్మెంట్ తాళం తీసుకుంటాను. అక్కడికి రా. రేపు 11 గంటలకి. ఫోన్ పెట్టేసింది. ఓకే. చూడు, ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే నష్టం నీకే అన్నది మర్చిపోకు. ఫోన్ కట్ చేశాడు. చాలాసేపు హరిత, కార్తీక మాట్లాడుకుంటూ కూర్చున్నారు. పర్వాలేదే, అన్నమాట ప్రకారం వచ్చావు. థ్యాంక్స్. నన్నింకా నీ మనసులోంచి తొలగించనందుకు. మనిద్దరం తప్పు చేశామా? దూరమై
దినేష్ కులాసాగా అన్నాడు హరిత ఫ్లాట్లోకి రాగానే. చూడు దినేష్, నీతో గతించిన ముచ్చట్లు మాట్లాడడానికి నేను రాలేదు. నీకేం కావాలి సూటిగా చెప్పు. చెప్పా కదా నీవే కావాలి. పర్మనెంట్గా వద్దులే, పాపం పెళ్లి కుదుర్చుకున్నావు కదా, ఒక్కసారికి నా దానివిక. వెరీ సింపుల్ కోరిక నాది. విలాసంగా సోఫాలో కూర్చుని కాళ్ళు సెంటర్ టేబుల్ మీద పెట్టాడు. అది కుదరదని నేనంటే సూటిగా చూసి అంది కార్తీక. ఓకే, రేపీపాటికి మీ శ్రీవారితో పాటు దేశ విదేశాల్లో అందరూ మన ఇద్దరి ఇంటిమేట్ ఫోటోలు ఫేస్బుక్లో చూస్తారు. తల ఎగరేసి పొగరుగా అన్నాడు. ఇంకా ఫేస్బుక్లో పెట్టలేదా? నీకంటే నేనే ఫస్ట్ అన్నమాట. అప్పుడే నేను పెట్టేశా, చూస్తావా? హ్యాండ్ బ్యాగ్లోంచి ఐపాడ్ తీసి ఓపెన్ చేసి దినేష్ కళ్ళ ముందు ఆడించింది. ఇంగ్లీష్ వచ్చుగా, చదువుకుంటావా? తెలుగులో చెప్పాలా? నీకెందుకులే కష్టం, చదువుతా విను. పాలిపోయిన మొహంతో కలవరంగా చూస్తున్న దినేష్ వంక విలాసంగా చూస్తూ, ఈ ఫోటోలో ఉన్న దినేష్ అనేవాడు ఉత్తి దొంగ రాస్కెల్. వీడిని ఆడపిల్లలు ఎవ్వరూ నమ్మొద్దు. ప్రేమ కబుర్లు చెప్పి అమ్మాయిలతో తిరిగి మొహం మొత్తగానే ఇంకొకరిని చూసుకుని పాత వాళ్ళ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్ చేసి ఏడిపించడం వీడికి వినోదం. పెద్ద శాడిస్టు. ఆడపిల్లలెవరూ వీడి ట్రాప్లో పడవద్దని, ప్రేమ కబుర్లకి లొంగవద్దని బ్లాక్మెయిల్ చేసి బెదిరించిన ఒక అమ్మాయి చెప్తున్న మాటలు ఇవి. ఇది ఇంకొక క్షణంలో దేశ విదేశాల వాళ్ళంతా చూస్తారు. ఫేస్బుక్ అంటే తెలుసుగా నీకు? ఏయ్ కార్తిక! ఒక్క ఉదుటిన కార్తిక మీదకి దుమికాడు దినేష్. ఏయ్ అక్కడే ఆగు! చటుక్కున బెడ్రూమ్లోంచి వచ్చిన హరిత అరిచింది. నోరు మూసుకొని కూర్చో. ఒక్క అడుగు ముందుకు వేశావంటే పోలీసుల్ని పిలుస్తాను. హరిత దినేష్ని సోఫాలో తోసింది. దినేష్ మొహంలో రక్తం ఇంకిపోయింది. దినేష్, నీవే పెద్ద తెలివైన వాడిని అనుకుంటున్నావా? సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఐపాడ్లు మాకు ఉన్నాయి. ఇంటర్నెట్లు, ఫేస్బుక్లు మాకు తెలుసు. అవి ఎలా వాడాలో కూడా తెలుసు. నీవు నన్ను బ్లాక్మెయిల్ చేసి భయపడితే ఏడుస్తూ కూర్చోడానికి నేను పాతకాలం అమ్మాయిని కాను. ఫ్రెండ్లీగా తిరిగాము. పెళ్ళి ఇద్దరం వద్దనుకుని విడిపోయాం. ఇన్నాళ్ల తర్వాత నా పెళ్ళనగానే నీలో అహం తలెత్తిందా? నీవు నా ఉడ్బీకి చూపిస్తే నేనెవరికి చెప్పుకోలేను అని అనుకున్నావా? నీ ఎస్ఎంఎస్లు సెల్లో ఉన్నాయి. ఇందాకటి నుంచి మనం మాట్లాడింది, నిన్న మాట్లాడింది సెల్లో రికార్డ్ అయి ఉంది. ఇవి చాలు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి. రేపీపాటికి నీ బాస్కి చెప్పి నీ ఉద్యోగం ఊడగొట్టిస్తా. గౌతమ్కి నీవు చెప్పేదేమిటి? నేనే చెప్తాను జరిగిందేమిటో. నోరు మూసుకొని పడుండు. చేసిన వెధవ పనికి క్షమార్పణ చెప్పి కదులు. ఇంకా కక్ష సాధించాలి అని అనుకుంటే నాశనం అయ్యేది నీ బ్రతికే, కఠినంగా అంది కార్తీక. దినేష్, నీకు సిగ్గుపోయడం లేదు? పెద్ద చదువులు చదివావు, కార్పొరేట్ ఆఫీస్లో మంచి ఉద్యోగం, సంఘంలో పరపతి అన్నీ ఉండి ఇంత చీప్గా, ఇంత సంస్కారహీనంగా ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తావా? హరిత అసహ్యంగా చూస్తూ దులపడం మొదలుపెట్టింది. ఏంటి, పాతకాలం అబ్బాయిలా అమ్మాయిలు రాసిన ఏ ఉత్తరమో పట్టుకుని బ్లాక్మెయిల్ చేసినట్టు చేస్తే ఈ కాలం అమ్మాయిలని అంత తక్కువగా అంచనా వేయకండి. నౌ గెట్ లాస్ట్. నీ మొహం చూస్తేనే అసహ్యంగా ఉంది. అతన్ని తలుపు వైపు తోస్తూ అతని చేతిలో సెల్ లాక్కుని ఆ ఫోటోలన్నీ డిలీట్ చేసి సెల్ విసిరేసి ధడాలున తలుపు మూసింది హరిత. ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళు. గౌతమ్కి ఈ విషయం నీ ద్వారానే తెలియాలి. వెళ్ళు, అంతా చెప్పు అంది హరిత. ఇప్పుడు చెప్తే గౌతమ్ రియాక్షన్? నసిగింది కార్తీక. ఎలా రియాక్ట్ అయినా ఫేస్ చేయి. జీవితాంతం భయంతో, టెన్షన్తో బ్రతకడం కంటే ఇదే నయం. వెళ్ళు. పెళ్లి తప్పినా పర్వాలేదు, జీవితం అంతా టెన్షన్తో బ్రతకడం కంటే. కార్తీక, నిన్న ఆంటీ వచ్చి చెప్పిన దగ్గర నుంచి నీవు నిజాయితీగా నాతో చెప్తావా లేదా అని ఆలోచిస్తున్నాను. చెప్పావు, థ్యాంక్స్. కార్తీక చెప్పిందంతా విని తేలిగ్గా అన్నాడు గౌతమ్. అమ్మ వచ్చి చెప్పిందా? ఆశ్చర్యంగా అంది కార్తీక. ఆవిడ వచ్చి నీ ప్రాబ్లం చెప్పి తెలివి తక్కువగా కొంత, అనుభవం రాహిత్యంతో కొంత, అన్నీ నాకు తెలుసు అనే అహం గురించి చెప్పి నాతో అంతా చెప్పమని సలహా ఇచ్చానని, కూతురు చెప్తుందో లేదోనని తనే వచ్చి చెప్పానని, అంతా విని ఏ నిర్ణయం తీసుకున్నా తమకి ఆమోదమేనని, నిజం దాచి అనుక్షణం వాడి బెదిరింపులకి భయపడి
జీవితాంతం కూతురు టెన్షన్తో బ్రతకడం ఇష్టం లేదని ఆవిడ చెప్పారు. నిజంగా ఆవిడ సంస్కారం ముందు నేను ఇంకే విధంగా నిర్ణయం తీసుకోగలను? కేవలం నీవు పెళ్లికి ముందే ఈ నిజాన్ని చెప్పాలని మాత్రం ఆశించా. నా నమ్మకాన్ని నిలబెట్టావు. థ్యాంక్స్ అన్నాడు గౌతమ్. లేదు గౌతమ్, నిన్నే వద్దామనుకున్నాను. ముందు వాడికి బుద్ధి చెప్పాలని నేను హరిత మాట్లాడుకుని ఆ రాస్కెల్ ఆట కట్టించాం అని జరిగిందంతా చెప్పి ఇంకా మళ్ళీ ఏ ఆడపిల్ల జోడికి వెళ్ళలే. ఇప్పుడు నీతో చెప్పాక ఎంత రిలీఫ్గా ఉందో. రిలాక్సింగ్గా కూర్చుంటూ అంది. కార్తీక, ఒక మాట చెప్పనా? మీ అమ్మగారు చెప్పింది నిజం. ఈ కాలంలో అమ్మాయిలు చదువుకున్న ప్రపంచ జ్ఞానం తక్కువ, తెలివి తక్కువగా ఈనాటికి అబ్బాయిల మాయ మాటలకు లొంగిపోతున్నారు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు, ఫేస్బుక్ల విజ్ఞానం అందుబాటులోకి వచ్చాక ఇదివరకటి కంటే జాగ్రత్తగా ఉండాలే కానీ ఆర్థిక స్వాతంత్రం ఉన్న అహంకారంతో తప్పటి అడుగులు వేస్తున్నారు. ఏయ్, ప్రవచనాలు చెప్పకు. ఇంట్లో అమ్మ, ఇక్కడ నువ్వా? అమ్మాయిలని అంత తక్కువగా అంచనా వేయద్దు. మాకు తెలుసు ఎలా ఎదుర్కోవాలో గర్వంగా అంది. ప్రవచనాలలో చెప్పేవి ఆనాటికే కాదు, ఈనాటికే ఆచరించతగ్గవే. అమ్మాయిలని వంటిట్లో కూర్చోమని ఎవ్వరూ చెప్పడం లేదు. అతిగా పోయి గీత దాటితే నష్టం వారికే. అమ్మాయిలే ఎవరికి వారే లక్ష్మణ రేఖలు గీసుకోవాలి. అవును గౌతమ్, అన్నీ తెలుసు అన్న పొగరుతో ప్రవర్తించాను. నువ్వు అర్థం చేసుకోకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో. కార్తీక గొంతులో నిజమైన పశ్చాత్తాపం పలికింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన కథలు, నవలలు ఉంటాయి, తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.